పాత సీసాలో కొత్త సారాల తెలంగాణ బడ్జెట్ ఉందన్నారు బీజేపీ ఎంపీ డీకే అరుణ. పాత లెక్కలనే మళ్లీ చదివి వినిపించారని విమర్శించారు. ఈ అంశంపై ఆమె టీవీ9తో ప్రత్యేకంగా మాట్లాడారు. ఆ వివరాలు చూద్దాం. రాష్ట్ర బడ్జెట్ సంబంధించి మనతో పాటు మాట్లాడడానికి బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు మహబూబ్నగర్ ఎంపీ డీకే అరుణ ఉన్నారు. వారిని అడిగి మరిన్ని వివరాలు తెలుసుకుందాం. మేడం చెప్పండి, బడ్జెట్ సంబంధించి మీకు ఎట్లా అనిపించింది, ఎలా చూస్తూ ఉన్నారు? సీసా కొత్తది, దాంట్లో ఉన్నటువంటి సారా పాతది, ఏమీ మార్పు లేదు. పోయినసారి బడ్జెట్కి ఈ బడ్జెట్కి ఏదో సంఖ్య పెంచింది, కొంత పెంచినామని చెప్పుకోవాలి కాబట్టి చెప్పింది తప్ప దాంట్లో ఎలాంటి పోయినసారి బడ్జెట్కు ఈ బడ్జెట్కు ఏమి తేడాలు దాంట్లో కనిపిస్తలేవు. 1-2 సంఖ్యలు నంబర్లు పెంచుకోవడం తప్పితే దాంట్లో ఎలాంటిది లేదు. పోయినసారి బడ్జెట్ లోపల వాళ్ళు ఇచ్చినటువంటి అనేకమైనటువంటి హామీలు కానీ ఇంతటిదాకా నెరవేర్చలేదు. అవన్నీ ఎక్కడ చేసిన గొంగడు అక్కడే ఉన్నట్టుగా ఉన్నాయి. ఎస్సీలకు కానీ ఎస్టీలకు కానీ వాళ్ళు కేటాయించినటువంటి బడ్జెట్లు కంప్లీట్గా వాళ్ళు ఇంప్లిమెంటే చేయలేదు. ఈరోజు మన పాలమూరు జిల్లానే చూసుకుందాం. ఇరిగేషన్ ప్రాజెక్టులు ఎక్కడ వేసిన గొంగడు అక్కడే ఉంది. మళ్ళీ ఈరోజు మన బడ్జెట్లో చూస్తే కూడా మన జిల్లా ప్రాజెక్టు పూర్తయ్యే పరిస్థితి కనబడతలేదు. ఇంకా ఈ పాలమూరు రంగారెడ్డి ఎత్తిపోతల పథకానికి సంబంధించి మీరు వాటర్ తీసుకునేటువంటి అంశంలో నర్లాపూర్ నుంచి తీసుకుంటున్నారు అని చెప్తా ఉన్నారు. కానీ మీరు మాత్రం జూరాల నుంచి తీసుకోవాలని చెప్పేసి కూడా అనేక సార్లు డిమాండ్ చేస్తున్నటువంటి పరిస్థితి ఉంది. కానీ వాళ్ళ ప్రభుత్వం ఆ ప్రాజెక్టు పూర్తి చేసేందుకు 1800 కోట్ల నిధులు కూడా కేటాయించినటువంటి పరిస్థితి ఉంది. దానికి సంబంధించి ఏం చెప్తారు? ఇప్పుడు ఈ ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే నిజంగా పాలమూరు జిల్లాలో, ముఖ్యంగా మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి పాలమూరు జిల్లాని సస్యశ్యామలం చేయాలని ఉంటే ఈ ప్రాజెక్టులలో, ఆన్గోయింగ్ ప్రాజెక్టులలో ఉన్నటువంటి పనులను అన్నింటినీ కూడా మొట్టమొదట కంప్లీట్ చేయడానికి నిధులు ఇచ్చి వాటి కింద ఉన్నటువంటి ఆయకట్టును అంతా స్థిరీకరించి రిజర్వాయర్లను అన్నింటినీ కూడా స్ట్రెంథెన్ చేసి కాలువలన్నింటిలో కూడా లైనింగ్లు చేపించి ఈ ప్రాజెక్టులను పూర్తి చేసేటటువంటి స్థితికి ఫస్ట్ తీసుకురావాలి. పాలమూరు రంగారెడ్డి స్థితి అయితే మనకు అందరికీ తెలిసిందే. ఇది కేవలం పైన మాటలు తప్పితే ల్యాండ్ అక్విజిషన్కి ఇస్తున్నాము, కంపెన్సేషన్కి ఇస్తున్నాము, వాటి కోసం పెట్టిన డబ్బులే కానీ ప్రాజెక్టుకు పెద్ద అడుగు కూడా ముందుకు పడతలేని విషయం మనకు అందరికీ తెలిసిందే. నిజంగా చిత్తశుద్ధి ఉంటే దీనిపైన ఈ రాష్ట్ర ప్రభుత్వం ఖచ్చితంగా దీని మీద ఒక నిర్ణయం తీసుకోవాలి. దీన్ని అంటే వాళ్ళకి సమయం ఆల్రెడీ 2.5 years అయిపోతుంది. ఇంకా వాళ్ళకు ఉన్నది సంవత్సరం కంటే ఉండదు. వీళ్ళు ఒక ప్రాజెక్ట్ టేకప్ చేయాలంటే దీన్ని డిపిఆర్ చేయడానికి మళ్ళీ సంవత్సరాలు పడుతుంది, అనుమతులు రాని ఇంకా టైం పడుతుంది, దీన్ని టేకప్ చేయడానికి అన్నింటి కూడా సమయమే పెద్ద ఇంపార్టెంట్. కాబట్టి దీని యుద్ధ ప్రాతిపదికన ఈ ప్రాజెక్టును టేకప్ చేసినటువంటి నిర్ణయాలు ఈ రాష్ట్ర ప్రభుత్వం తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ముఖ్యంగా ఈ జిల్లా వాసి అయినటువంటి రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాబట్టి దీని మీద దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. మొత్తంగా చూస్తే మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్ కేవలం అంకెలగారడిగానే ఉన్నటువంటి అంశాన్ని అయితే ఎంపీ డీకే అరుణ చెప్తున్నారు. అలాగే పెండింగ్లో ఉన్నటువంటి పాలమూరు ప్రాజెక్టులన్నింటినీ కూడా పూర్తి చేసేందుకు యుద్ధ ప్రాతిపదికన చర్యలు తీసుకోవాలని ఆమె ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ అంజితో, శివకుమార్, టీవీ9 మహబూబ్నగర్ జిల్లా నుంచి.